తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్స్ అందరికీ నమస్కారం అండి. నేను మీ రవి ప్రతాప్. ఎల్లప్పుడూ తాజా విద్యా ఉద్యోగ సమాచారాలతో మీ ముందుంటాను. దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఓకే, పాయింట్లోకి వస్తే హైదరాబాద్లో గవర్నమెంట్ కాలేజెస్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఈ యొక్క పీడీలను డిప్యుటేషన్ తీసుకోవాలని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది మీకు 7వ తారీఖునే నేను ఒక వీడియో పెట్టాను. ఈ నోటిఫికేషన్లో ముఖ్యమైన విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి మనం గమనించినట్లయితే మనకు ఈ నోటిఫికేషను 10వ తారీఖు ఆగస్టు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ నంబరు ఇదేనండి. తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్కడుందంటే school.edu.telangana.gov.in అనే దాంట్లో ఉంటుందన్నమాట. మరి ఎవరు ఎలిజిబిలిటీ అంటే ఈ యొక్క ఇన్ సర్వీస్లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్ వారు దీనికి ఎలిజిబుల్ అన్నమాట. ఇక్కడ మనకు మొత్తం టోటల్గా 22 వేకెంట్ పోస్టులు ఉన్నాయన్నమాట. ఎక్కడ ఉన్నాయంటే గవర్నమెంట్ కాలేజెస్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, దీన్ని ఏమంటామంటే GCPE అని చెప్పేసి అంటాం అనమాట. అందులో ఉన్నాయి. డిప్యుటేషన్ కొరకు దరఖాస్తులు కోరుతున్నారండి. అందులో ఫారిన్ సర్వీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ దీనికి అప్లై అవుతాయి. మనం ఒకసారి ముఖ్యమైన డేట్స్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనకు డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 11వ తారీఖు ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ పేపర్ న్యూస్ 7వ తారీఖే ఇవ్వడం జరిగిందనమాట, ఆగస్ట్ నెలలో, అంటే ఈ నెలలో. ఇక సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 17వ తారీఖు నుంచి, అంటే నిన్నటి నుంచి 17వ తారీఖు నుంచి 27వ తేదీ వరకు ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది నేను ఆన్లైన్ ఓపెన్ చేసి చూపిస్తానండి. ఈ యొక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. దెన్ ఎడిట్ ఆప్షన్ మనకు ఆల్రెడీ సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్స్, అంటే అప్లికేషన్స్ ఆల్రెడీ సబ్మిట్ చేసేస్తారు కదా, దానికి మనకి ఎడిట్ ఆప్షన్ 28వ తారీఖు వరకు ఉంటుందన్నమాట. అంటే ఒకవేళ ఏదైనా తప్పుగా సబ్మిట్ చేస్తే మళ్ళీ ఒక్క రోజు మీకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇంటర్వ్యూస్ ఆ తర్వాత డెమాన్స్ట్రేషన్ రెండు ఉంటాయన్నమాట. దీన్ని సెలెక్ట్ చేసుకున్న దగ్గర దీనికి దిస్ విల్ బి ఇంటిమేటెడ్ లేటర్, తర్వాత ఇస్తాం అన్నమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 17వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు మీకు అప్లై చేసుకోవచ్చు. ఎవరెవరికైతే ఇంట్రెస్ట్గా ఉండి నేను గవర్నమెంట్ కాలేజెస్లో నేను పనిచేయాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళంతా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక మరి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఈ మోడ్ ఆఫ్ సెలక్షన్స్లో మనకేంటంటే వెయిటేజ్ ఫర్ ది ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్, దీనికి మంచి పెద్దపీట వేశారండి. తర్వాత మీకు చెప్తాను నేను. ఆ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూకి పెద్ద మేగర్గా తక్కువగానే ఉన్నాయి మార్కులు, అవి నేను చెప్తాను. ఎక్కువగా మనకేంటంటే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ పైన ఎవరైతే ఎక్కువగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అక్వైర్ చేసి ఉంటారో వాళ్ళకి ఎక్కువ మార్కులు పడేదానికి అవకాశం ఉంది. మరి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి, ఎవరు మాత్రమే అప్లై చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అనమాట. ఓన్లీ ఇన్ సర్వీస్ స్కూల్ అసిస్టెంట్స్ మాత్రమే, వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్ అక్కడ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే ద అప్లికెంట్ షెల్ హ్యావ్ కంప్లీటెడ్ నాట్ లెస్ దెన్ 5 years ఆఫ్ రెగ్యులర్ సర్వీస్. అంటే బేస్ చూడండి, 31/7 అంటే జూలై 31వ తారీఖు అంతా 5 years కంప్లీట్ అయిపోయింది. అలా తక్కువ ఉండింది అనుకోండి, 5 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్. ఓకే, సో సెకండ్ పాయింట్ ఈజ్ ఓవర్. ఓకే, అంటే ఏంటి, 5 years పక్కా సర్వీస్ ఉండాలి మినిమం. ఓకే, ఎస్. నెక్స్ట్, ద అప్లికెంట్ షెల్ హ్యావ్ ఎ మినిమమ్ ఆఫ్ 3 years ఆఫ్ రెసిడ్యుయల్ సర్వీస్. రెసిడ్యుయల్ సర్వీస్ అంటే ఏంటంటే 3 సంవత్సరాల సర్వీస్ ఉండాలా రిటైర్మెంటు కనీసం. అంటే 31/7/26 సంవత్సరానికి ఇంకా 3 సంవత్సరాల సర్వీస్ ఉండాలన్నమాట. అంతేగాని 2 సంవత్సరాలు రిటైర్ అయ్యేవాళ్ళు, 1 సంవత్సరం రిటైర్ అయ్యేవాళ్ళు దానికి అప్లై చేసుకోకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే 5 years ఆఫ్ సర్వీస్ ఉండాలి మినిమము. రెండవది ఏంటంటే ఈయన రిటైర్మెంట్కు 3 సంవత్సరాల కన్నా ఎక్కువ సర్వీస్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ రెసిడ్యుయల్ సర్వీస్. ఓకే, నెక్స్ట్ పాయింట్ మనం వెళ్ళామంటే ది అప్లికెంట్ షెల్ పొసెస్ మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ MPED విత్ అట్లీస్ట్ 55% ఆఫ్ మార్క్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. 55% కన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మీరు చెప్పేది డిగ్రీ కాలేజెస్లో కాబట్టి ఆ పర్సంటేజ్ తప్పనిసరిగా ఉండాలంటే మోర్ దెన్ 55% ఇన్ ఎవరు MPED వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఎటువంటి క్రమశిక్షణా చర్యలు కానీ ఎటువంటి క్రిమినల్ కేసులు కానీ మీ పైన ఉండకూడదు. ఎస్. నెక్స్ట్, ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్లో చెప్పగలిగే శక్తి ఉండాలి, అంటే ఇంగ్లీష్ పైన మీకు గ్రిప్ ఉండాలి. దేర్ ఫోర్ అప్లికెంట్ షెల్ హ్యావ్ అడిక్వేట్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. కాబట్టి ఇంగ్లీష్ మీకు ఆ ప్రొఫిషియన్సీ ఉండాలన్నమాట. నెక్స్ట్, ఆన్లైన్ సెలక్షన్ అండ్ జాయినింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ త్రూ దిస్ నోటిఫికేషన్ ఎనీ ఎగ్జిస్టింగ్ డిప్యుటేషన్ ఆఫ్ స్కూల్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ షెల్ బి
స్టాండ్ క్యాన్సిల్డ్. అంటే ఒకవేళ మీరు ఎక్కడన్నా ఇదివరకే మీరు ఏదైనా డిప్యుటేషన్లో ఉంటే అవన్నీ ఆటోమేటిక్గా ఒకవేళ ఇక్కడికి రావాలి, డిప్యుటేషన్ పైన ఇక్కడికి ఫారిన్ సర్వీస్ పైన ఇక్కడికి రావాలి అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇదివరకు ఉన్న డిప్యుటేషన్లు క్యాన్సిల్ అవుతాయి. ఉంటే మీరు ఒకవేళ డిప్యుటేషన్లో ఉంటే, లేదు స్కూల్లో ఉంటే ఆడ నుంచి డిఓ గారు రిలీవ్ చేసేస్తారు. రైట్, ఓకే. నెక్స్ట్ ఈజ్ స్క్రీనింగ్ అండ్ సెలక్షన్ ప్రొసీజర్. ఓకే, ఎలా స్క్రీనింగ్ చేస్తారు, ఎలా సెలక్షన్? క్యాండిడేట్స్ పొసెసింగ్ ఓన్లీ ద మినిమం ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్, దిస్ ఈస్ ద థింగ్. ఇది ఎంపీఈడి ఉంటే అప్లై చేసుకోవచ్చు. హవెవర్ వెయిటేజ్ షెల్ బీ అవార్డెడ్ ఫర్ హయ్యర్ క్వాలిఫికేషన్స్. ఎంఫిల్ కానీ, తర్వాత పిహెచ్డి కానీ, నెట్ కానీ, స్లెట్ కానీ ఒకవేళ మీరు అయ్యున్నారనుకోండి, దానికి ఎక్స్ట్రా మార్కులు వస్తాయన్నమాట. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ షెల్ బీ షార్ట్ లిస్టెడ్ 1:2. ఒకవేళ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 1:3% షార్ట్ లిస్ట్ చేసి మీకు పంపుతారనమాట. ఓకే, దెన్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షెల్ అండర్గో ఇంటర్వ్యూ ఇన్ దోమలగూడలో మనకు సిజిపిఈ అంటే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దోమలగూడలో మీకు ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ ఇంగ్లీష్లో ఉంటుంది. తర్వాత థియరీ క్లాస్ రూమ్ టీచింగ్ డెమాన్స్ట్రేషన్ ఒకటి ఉంటుందన్నమాట. తర్వాత స్పోర్ట్స్ కోచింగ్ లెసన్ డెమాన్స్ట్రేషన్ ఒకటి ఉంటుంది. తర్వాత మాస్ ఫిజికల్ యాక్టివిటీ ఎడ్యుకేషన్, వీటన్నిటికీ మార్కులు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తాను మీకు ఏ విధంగా మార్కులు ఉంటాయని చెప్పేసి. ఓకే, సో ఇదన్నమాట స్క్రీనింగ్ టెస్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటికీ మార్కులు ఏ విధంగా ఇస్తారు, మార్కులు ఏ విధంగా కేటాయిస్తారో చూద్దాం మనం. ఫస్ట్ ఇక్కడ చూడండి, మార్క్స్ ఇచ్చే విధానం మొత్తం టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. దీంట్లో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ సర్వీస్కు 20 మార్క్స్ అన్నాం. ఈ సర్వీస్కు 20 మార్క్స్ని ఏ విధంగా లెక్కేస్తారంటే మనకు 2 మార్క్స్ ఫర్ ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ ది 6th ఇయర్. అంటే 5 సంవత్సరాల వరకు మనకేంటి అది టోటల్గా మనకు ఆల్రెడీ ఉండాలి, మినిమం సర్వీస్ ఉండాలి కదా. ఇప్పుడు మనకేంటంటే 6వ సంవత్సరం నుంచి 2 మార్కులు వేస్తారు. అంటే ఏంటంటే 10 సంవత్సరాల వరకే. అంటే టోటల్గా ఒక మాటలో చెప్పాలంటే 6వ సంవత్సరం నుంచి మనకు 15వ సంవత్సరం వరకు మార్కులు పడతాయి, అంతే కదా. టోటల్గా 20 మార్కుల కన్నా ఎక్కువ ఉండవు. కాబట్టి ఎన్ని మార్కులు వచ్చినా 20 మార్కులు. తర్వాత పిహెచ్డికి 25 మార్కులు. తర్వాత ఒకవేళ మీకు నెట్ ఉంటే ఒక 20 మార్కులు, నెట్ స్లెట్ 2 ఉంటే అక్కడ ఒక 20 మార్కులు, ఇది ఒక 10 మార్కులు, ఎంఫిల్ ఉంటే 5 మార్కులు. సో ఇక్కడే మనకు ఒకవేళ మంచి మెరిటోరియస్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే సర్వీస్లో స్కూల్స్లో పనిచేస్తూ వాళ్ళకి బ్రహ్మాండంగా మార్కులు పడిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ యొక్క క్వాలిఫికేషన్స్ అనమాట. అందువల్ల అవి పెట్టడం జరిగింది, పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది అక్కడికి అయిపోయింది. తర్వాత థియరీ క్లాస్ రూమ్ టీచింగ్ డెమాన్స్ట్రేషన్ 5 మార్క్స్. తర్వాత స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోచింగ్ లెసన్ డెమాన్స్ట్రేషన్ ఒక 5 మార్క్స్. తర్వాత వచ్చేసి మాస్ ఫిజికల్ యాక్టివిటీ డెమాన్స్ట్రేషన్ 5 మార్క్స్. సో టోటల్గా ఇదొక 20, ఆ తర్వాత ఇదొక 80, మొత్తం టోటల్ 100 మార్కులకి మీకు ఉంటుందన్నమాట. జాగ్రత్తగా గమనించగలరు. రైట్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంత జాగ్రత్తగా వీళ్ళు సెట్ చేశారో ఈ యొక్క ప్రొసీడింగ్. ఒకవేళ ఇంటర్వ్యూ అయిపోయింది, ఆ తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మార్క్స్ టై వచ్చినాయి. టై అంటే ఏంటంటే సేమ్ ఒక 2 వ్యక్తులకు సేమ్ ఒకే మార్కులు వచ్చినాయి అనమాట. వాళ్ళిద్దరిలో ఒకరిని తీసుకోవాలి. అటువంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ప్రయారిటీ ఏ విధంగా ఉందో. ఫస్ట్ ఏం చేస్తారంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఎవరికి ఉందో వాళ్ళని తీసుకుంటారు. ఓకే, ఒకవేళ ఇద్దరికి హైయర్ క్వాలిఫికేషన్స్ వచ్చాయి, అక్కడ కూడా టై పడింది. తర్వాత సీనియారిటీ ఆఫ్ ది గవర్నమెంట్ సర్వీస్, అది నెక్స్ట్ వెళ్తారన్నమాట. అక్కడ కూడా ఒకవేళ టై వచ్చింది, అటువంటిప్పుడు 3rd కేటగిరీలో ఏం చేస్తారంటే డేట్ ఆఫ్ బర్త్, అంటే ఎవరు పెద్దోళ్ళు అయితే వాళ్ళని తీసుకుంటారు. ఈ విధంగా టై వస్తే ఈ విధంగా చేస్తారనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం చెప్పబోతున్నాం అనమాట. ఒకవేళ డిప్యుటేషన్లో మీరు వెళ్ళారనుకోండి, ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకు అప్లై అవుతాయి, ఆ తర్వాత మనకేం హక్కులు ఉంటాయి, మనకేం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనేది ఇప్పుడు చెప్తాను నేను మీకు. పాయింట్ నెంబర్ 1, ఈ డిప్యుటేషన్ మీకు పూర్తిగా టెంపరీగా ఉంటుంది. అయితే ఫారిన్ సర్వీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతుంది. ఆ తర్వాత వచ్చేసేసి దీనికి సీనియారిటీ కానీ ప్రమోషన్స్ కానీ ఎటువంటి అబ్జర్వేషన్ కానీ ఏముండదు, ఓన్లీ పని తప్ప. ఓకే, నెక్స్ట్ ఎవ్రీ సెలెక్టెడ్ క్యాండిడేట్ షెల్ అట్ ది టైమ్ ఆఫ్ ద జాయినింగ్ ఫర్నిష్ అండర్టేకింగ్. గవర్నమెంట్ ప్రిన్సిపల్కు, ఆ ప్రిన్సిపాల్ గారికి వీళ్ళు ఒక అండర్టేకింగ్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే నేను ప్రమోషన్ కోరను, సీనియారిటీ కోరను, అతను అబ్జార్ప్షన్ కోరను, రెగ్యులర్ అపాయింట్మెంట్ ఇటుది దేనికి కూడా నేను క్లెయిమ్ చేయను అని చెప్పేసి ఒక అండర్టేకింగ్ ఇవ్వాలి. ద పీరియడ్ ఆఫ్ ద డిప్యుటేషన్ 1 year అంటిల్ రెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఆర్ మేడ్ విచ్ ఈజ్ ఎర్లియర్. అంటే ఏంటంటే ఇది ఒక సంవత్సరం వరకు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఒకవేళ సంవత్సరం లోపు రెగ్యులర్ లెక్చర్స్ వచ్చేసారనుకోండి, అప్పుడు మనం బయటికి రావాల్సిందే, మన మదర్ డిపార్ట్మెంట్కి రావాల్సిందే. ఈ డిప్యుటేషన్ ఏ విధంగా తీసుకుంటారంటే జీవో నంబర్ 10 ప్రకారం తీసుకుంటారు. దీంట్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకు అప్లై అవుతాయి అనమాట. అంటే ఆ యొక్క వ్యక్తికి అప్లై అవుతాయి అనమాట. ఆ డిప్యుటేషన్ పైన ఆ యొక్క గవర్నమెంట్ కాలేజెస్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి పోయిన వాళ్ళకు.
తర్వాత నెక్స్ట్ 5th పాయింట్, ఏ డిప్యూటెడ్ ఎంప్లాయీ మే బీ రీపాట్రియేటెడ్ టు ది పేరెంట్ డిపార్ట్మెంట్ అట్ ఎనీ టైం. ఏ టైంలోనైనా గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో ఎప్పుడైనా కానీ మిమ్మల్ని తిరిగి రీపాట్రియేట్ చేయొచ్చు అన్నమాట, రైట్? ఓకే, దెన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ డిప్యుటేషన్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షెల్ కంప్లైంగ్ with all applicable rules and academic and administrative regulations of the colleges. ఓకే, దీనికి ఎటువంటి అయితే రూల్స్ అన్నీ ఉన్నాయో ఆ రూల్స్ అన్నీ మీకు అప్లై అవుతాయి అన్నమాట. ఏది డిప్యూటెడ్ క్యాండిడేట్ ఈ 6 టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకోండి. కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉండి ఆసక్తి ఉండి మనము గవర్నమెంట్ కాలేజెస్లో పనిచేయాలి అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా మీరు అప్లై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇటువంటి వీడియోలు మీకు వస్తాయి. నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తున్నామంటే అసలు సిలబస్ ఏంటి, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, ఆ తర్వాత వీడియోలో ఏం చెప్తామంటే దీన్ని ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి అనేది వీడియోస్ బై వీడియోస్ మీకు ఇస్తూనే ఉంటాను. ఇటువంటి వీడియోస్ ద్వారా ముఖ్యమైన సమాచారం మీరు పొందాలి అనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీ రవి ప్రతాప్. థ్యాంక్ యూ వెరీ మచ్.